మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనీ ఎరవేసి మనిషి రక్తం తాగుతున్న బెట్టింగ్ యాపులు. బ్యాన్ బెట్టింగ్. హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ తెల్లాడ సాయి కృష్ణ, ఫిలిం డైరెక్టర్ అండ్ యాక్టర్. సో సైమల్టేనియస్గా డిజిటల్ మార్కెటింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఈ రోజుల్లో 2-3 రోజుల నుంచి మనం చూస్తున్నాము, టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల సైబర్ క్రైమ్లో వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం జరిగింది. సో దాని మీద ఏంటంటే, ఇక్కడ అంటే మేము డిజిటల్ మార్కెటింగ్ కూడా చేస్తుంటాం కాబట్టి మాకున్న సర్కిల్ కొద్దీ, మాకున్న అవగాహన కొద్దీ మేము చెప్పేది ఏంటంటే, ఇక్కడ బెట్టింగ్ యాప్స్ అనేది కేర్ ఆఫ్ ఫ్రమ్ టు ఉండని యాప్స్ అనమాట ఇవన్నీ. సో లీగల్గా ఇవి ప్రూవ్డ్. ఈ యాప్ని మీరు ప్రమోట్ చేయండి, మీకు ఇంత బడ్జెట్ ఇస్తామని వీళ్ళు ఏం చేస్తారంటే, డిజిటల్ మార్కెటింగ్ టీం వాళ్ళకి, లేదంటే సెలబ్రిటీ మేనేజర్స్కి, లేదంటే కాస్టింగ్ డైరెక్టర్స్కి, కోఆర్డినేటర్స్కి, పిఆర్ టీమ్కి, ఇలా సెలబ్రిటీస్కి రిలేటెడ్గా దగ్గర ఉన్న వాళ్ళందరికీ వీళ్ళు అప్రోచ్ అవుతారు. ఈ అప్రోచ్ అనేది ఏ విధంగా అవుతుందని మీ స్క్రీన్ మీద చూడండి. వాళ్ళు మెయిల్ ద్వారా మా థర్డ్ పర్సన్ వాళ్ళకి అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. ఏ విధంగా అంటే, ఇలా మేము ఒక లీగల్లీ ప్రూవ్డ్ గేమింగ్ యాప్ చేశాము, దీని మీద బెట్టింగ్ గురించి సెలబ్రిటీస్ దగ్గర నుంచి మాకు వీడియోలు కావాలి అని చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. సో దీన్ని చేసుకొని కొంతమంది ఏం చేస్తారు, సరే మనకు ఒక 5 లక్షలు 6 లక్షలు క్లయింట్ మనకి బడ్జెట్ ఇస్తాడు కదా, సో దీంట్లో ఏం చేద్దాం అనేసి సెలబ్రిటీస్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కొన్ని వీడియోస్ చేపించుకొని వీడియో బైట్స్ని వీళ్ళకి పంపించడం జరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తారు, వేరే కంట్రీస్లో లేకపోతే వేరే దగ్గర వేరే యూపీఎస్ వేరే జీపీఎస్ అండ్ వేరే విపిఎన్ పెట్టేసి వాళ్ళు అసలు ఇక్కడ నెట్వర్క్ లేకుండా ఎక్కడెక్కడి నుంచో ప్రమోట్ చేయడం చేస్తుంటారు. సో ఈ విధంగా ఏం జరుగుతుందంటే, వీళ్ళు సెలబ్రిటీస్ అయినా ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా చేసే వీడియోలకి అవతల వాళ్ళు సఫర్ అవుతున్నారు అనేది వీళ్ళకి తెలియదు బేసిక్గా. ఎందుకంటే వీళ్ళు రెగ్యులర్గా వాళ్ళ పార్ట్ ఆఫ్ లైఫ్లో యాంకరింగ్ అయినా, యాక్టింగ్ అయినా, లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా, వీళ్ళందరూ ఏమనుకుంటారంటే, వాళ్ళు జనరల్గా చేసే ప్రమోషన్లో భాగంగానే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్నామని మాత్రమే వాళ్ళు అనుకుంటారు. అంతేగాని తెలిసి అయితే చేయరు. రేర్గా తెలిసి చేస్తే ఖచ్చితంగా అది మాత్రం తప్పు. సో ఇప్పుడు చాలామంది రియలైజేషన్ అవుతున్నారు, మేము తెలిసి తెలియక చేసిన తప్పుల్ని ఇక్కడ నుంచి మేము ప్రమోట్ చేయమని వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే, మెయిన్ వీళ్ళ టార్గెట్ అంటే బెట్టింగ్ యాప్స్ రన్ చేసే వాళ్ళ టార్గెట్స్ మిడిల్ క్లాస్ వ్యక్తులు అవుతున్నారు. ఎందుకంటే మీరు అనుండొచ్చు, మిడిల్ క్లాస్ వ్యక్తులకి బెట్టింగ్ యాప్లతో సంబంధం ఏంటి అంటే, ఆ ఏజ్లో స్టూడెంట్ వాళ్ళు ఏం చేస్తారు, చాలా మంది స్టూడెంట్స్లో వచ్చేసరికి నా పక్కనున్న ఫ్రెండ్ సెటిల్ అయ్యాడు, వాడికి జాబ్ వచ్చింది, ఇంకా నాకు జాబ్ రాలేదు అనే ఒక ఉద్దేశము. ఇంకోటి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అయి ఉండొచ్చు, లేదు ఈజీ మనీ గురించి అయి ఉండొచ్చు, అంటే షార్ట్ టైంలో నాకు డబ్బులు రావాలి అనే ఉద్దేశం అయినా కానివ్వండి. సో ఇలాంటి అంశాల మీద వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతోటి ఫస్ట్ ఒక 2-3 టైమ్స్ అమౌంట్ పెట్టగానే యాప్లో వాడు బోనస్ డబ్బులతో కలిపి వాడు ఏం చేస్తాడంటే, కస్టమర్కి డబ్బులు వచ్చేటట్టు గేమింగ్లో ఆల్గరిథంని ప్రూవ్ చేస్తారు అనమాట. ఒక 5-6 సార్లు ఆటకి మనం అలవాటు పడ్డాక ఏమైంది అంటే, నెక్స్ట్ నుంచి ఒక 5,000 పెట్టాం కదా, నెక్స్ట్ 10,000 పెడదాం, నెక్స్ట్ 20,000 పెడదాం, లేదంటే నెక్స్ట్ 30,000 పెడదాం అనే ఉద్దేశంతో మనం అత్యాశకు పోతాం. ఆ అత్యాశని గేమింగ్ యాప్ వాళ్ళు, బెట్టింగ్ యాప్ వాళ్ళు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, బెట్టింగ్ యాప్ వేరు, గేమింగ్ యాప్ వేరు. గేమింగ్ మీద బెట్టింగ్ వేయడమే బెట్టింగ్ యాప్ అనమాట. సో ఈ గేమింగ్ బెట్టింగ్ యాప్ వాళ్ళు ఏం చేస్తారంటే, క్లయింట్ అంటే కస్టమర్ యొక్క వాడి అత్యాశని క్యాచ్ చేసుకొని మన దగ్గర ఉన్న డబ్బులన్నీ వాడికి వెళ్ళేటట్టు చేస్తారు. సో మనం అప్పుల పాలవుతాం. అప్పుల పాలైనప్పుడు ఏం చేస్తామంటే, మన దగ్గర సివిల్ స్కోర్ 650, 700 ఉన్న వాళ్ళందరికీ చిన్న చిన్న లోన్ యాప్స్ 10,000, 15,000 లోన్ యాప్స్ వస్తుంటాయి. సో ఈ 10-15,000 లోన్ యాప్స్ తీసుకొచ్చి మళ్ళీ ఆ డబ్బులు ఏం చేస్తారు, లేదు మన ₹1,00,000 అందులో ఉన్నాయి కదా, బెట్టింగ్ యాప్లో పోయినాయి కదా, సో ఈ 15-20,000 తోటి మళ్ళీ మిగిలిన బెట్టింగ్ యాప్లో ఉన్న డబ్బుల్ని మనం తీసుకొద్దామని లాస్ట్ అండ్ ఫైనల్ గేమ్ అని ఇది ఆడడం చేస్తారు. సో ఇది ఎలా అంటే ఒక సర్కిలింగ్ ఫామ్ అవుతుంది. సో దీనికంటూ ఒకటే అండి, స్వీయ నియంత్రణ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరు ఎన్ని చెప్పినా ఏం చేసినా కూడా స్వీయ నియంత్రణ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. మనకంటూ మనం అరికట్టాలి బెట్టింగ్ యాప్స్ని. అదేవిధంగా టిక్ టాక్ని ఏ విధంగా అయితే సెంట్రల్ గవర్నమెంట్ బ్యాన్ చేసిందో, అదేవిధంగా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయకుండా అయినా, లేదా అసలు బెట్టింగ్ యాప్ రూల్స్ కూడా లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ అనేది చర్య తీసుకుంటే ఖచ్చితంగా దీనికంటూ ఒక ఎండ్ కార్డ్ అనేది పడుతుంది. అదేవిధంగా ఇంకోటి, చాలా మంది సెలబ్రిటీస్ పాపం వాళ్ళు తెలియక కొంతమందికి కొన్ని, అంటే రీసెంట్గా మేము కూడా చూసాము, ఒక సెలబ్రిటీ ఏం చేశారంటే, వాళ్ళు ఒక ఫుడ్ వీడియోకి బయట ఇచ్చారనమాట. సో ఒక అన్నోన్ పేజీ వాళ్ళు ఏం చేశారంటే, ఆ ఫుడ్ వీడియోని తీసుకొని, ఫుడ్ వీడియో ఇక్కడ ఉంటుంది, పైన కింద ఏం చేశారంటే బెట్టింగ్ యాప్ వేసి ఇన్స్టాలో మీమ్స్ పేజెస్లలో, లేదంటే టెలిగ్రామ్స్ గ్రూప్లలో ఆ సెలబ్రిటీ వీడియో వస్తుంది, పైన కింద మాత్రం బెట్టింగ్ యాప్స్ లోగోస్ వేసి ప్రమోట్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే, అసలు సెలబ్రిటీ ప్రమోట్ చేయకపోయినా కూడా
ఆ పైన thumbnail లో లేకపోతే కింద scrolling లో కూడా బెట్టింగ్ యాప్ గురించి పెట్టడం వల్ల ఖచ్చితంగా చాలా మంది అట్రాక్ట్ అవుతున్నారు. సో దీనికి ఖచ్చితంగా మనం ఎవరైనా ఒక పౌరుడిగా భారతీయుడిగా ఏం చేయాలంటే ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి ఏ వీడియోస్ వచ్చినా ఏ రీల్స్ వచ్చినా ఫస్ట్ మీరు రిపోర్ట్ కొట్టండి. రిపోర్ట్ కొట్టేస్తే ఆ అకౌంట్ అనేది బ్లాక్ అవుతుంది. అదే విధంగా ఈ సందర్భంగా మీ అందరికి ఒకటి చెప్పదలుచుకున్నా ఏంటంటే బెట్టింగ్ యాప్స్ అనేది చాలా మంది డబ్బుల కోసం ఈజీ మనీ కోసం చేస్తారు. చాలా మంది టైం పాస్ కోసం కూడా ఆడుతున్నారండి. రమ్మీ లాంటివి ఇలాంటి వాటి ఏం చేస్తున్నారంటే టైం పాస్ కోసం ఆడుతున్నారు. సో దయచేసి టైం పాస్ కోసం ఆడి మీరు ఇంకొకరికి అట్రాక్ట్ చేసినట్టు అవుతుంది. సో దయచేసి మీరు చేయకండి. అదే విధంగా సుమన్ టీవీ తరపున మీ అందరికీ కోరుకునేది ఒకటే అండి. ఎందుకంటే టాలీవుడ్ ఇండస్ట్రీ అనేది ఇప్పుడు మనకి తెలుగు రాష్ట్రాల్లో రెండింటికి టాలీవుడ్ ఇండస్ట్రీ అనేది ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో మనం డెవలప్ అయ్యాము. సెలబ్రిటీస్ ఒక చిన్న తప్పు చేసినా అందరినీ అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఖచ్చితంగా ఎవరో ఒకరు తెలిసి తెలియక చేసిన తప్పుకి అందరినీ అనొద్దు. ఇక ఇప్పటి నుంచి కూడా ఖచ్చితంగా ఇండస్ట్రీలో మార్పు అనేది జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా సజ్జనార్ గారు తీసుకొచ్చిన ఈ మూమెంట్ ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మనం ముందుకు తీసుకెళ్ళి దీన్ని అరికట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదే విధంగా మీరు కూడా మీ చుట్టుపక్కల ఎవరైనా బెట్టింగ్ యాప్స్ ఆడినా కూడా మీరు తనని కౌన్సిలింగ్ చేయండి. కౌన్సిలింగ్ చేసి అరే ఆడకు అని మోటివేట్ చేయండి. జనరల్గా ఏంటంటే ఇవన్నీ రావడానికి గల కారణం ఏంటంటే మనకి చట్టాల మీద అవగాహన లేకపోవడం అనమాట. ఇప్పుడు నాకు చట్టాల గురించి తెలియదు కానీ తెలుసుకుంటున్నాం. జనరల్గా ఏంటంటే ఒక బైక్ మీద హెల్మెట్ పెట్టుకొని పోకపోతే ఒక 300 రూపాయలు ఫైన్ అని తెలుసు. ట్రిపుల్ రైడింగ్ వెళ్తే కేసు ఫైల్ అయిద్దని తెలుసు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే టెస్టులు చేసి మనకి కౌన్సిలింగ్ చేస్తారు. కోర్టు చుట్టూ తిరగాలి లేదా ఫైన్లు కట్టాలి. అంటే ఇవి మాత్రమే మనం తెలుసుకుంటున్నాం. కానీ ఒక బెట్టింగ్ యాప్ చేయడం వల్ల దానివల్ల ఎంత నష్టాలు, ఆర్థికంగా మనం ఎంత నష్టపోతున్నాము, ఒకవేళ ఆత్మహత్యలకు తోడ్పడితే వాళ్ళ ఫ్యామిలీస్కి ఎంత సఫర్ అవుతుంది, ఇలాంటి అన్ని అంశాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో ఎంటెక్లు ఎంఎస్లు చేయడం కాదండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క సామాన్య పౌరుడు చట్టాల గురించి తెలుసుకోవాలి, మన ప్రణాళికలు తెలుసుకోవాలి, మన రాజ్యాంగం గురించి తెలుసుకోవాలి. బేసిక్స్ తెలుసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న మన సొసైటీ అనేది చాలా డెవలప్ అవుతుంది. క్రిమినల్ చర్యలు అనేది చాలా తగ్గుతాయి అనేది ఈ సందర్భంగా మీకు చెప్తున్నాను. అదే విధంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు ఇదే సందర్భంగా అందరూ ముందుకొచ్చి ఎగనెస్ట్ మన బెట్టింగ్ యాప్స్కి ఎగనెస్ట్గా వీడియోస్ చేస్తూ మళ్ళీ ఒకసారి ఆడియన్స్కి అసలు బెట్టింగ్ యాప్స్ అనేది వద్దు అనే ఉద్దేశంతో మళ్ళీ ఒకసారి వీడియోస్ చేస్తూ వాళ్ళని అవేర్నెస్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. నాకున్న ఎక్స్పీరియన్స్ని సుమన్ టీవీ ద్వారా మీకు తెలియజేస్తున్నా, షేర్ చేస్తున్నా. సుమన్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.